నమస్తే టిఎన్టీ తెలుగు వరల్డ్ కు స్వాగతం. ఒకనాడు అంబరీష మహారాజు నారద మహర్షితో వైశాఖ మహత్యము గురించి చెప్పమని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి శృతదేవుడు శృతకీర్తి మహారాజుకి వైశాఖ మహత్యము గురించి చెప్పాడు. ఆ కథను చెప్తాను వినుము. శ్రీహరికి మిక్కిలి ఇష్టమైన మాసం వైశాఖ మాసం. ఈ మాసంలో చేసే వైశాఖ మాస వ్రతము, దాని మహిమను తెలిపే ఒక కథను చెప్తాను వినుము. ఈ కథ వింటే చాలా పాపాలు అన్నీ తొలగిపోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. అలాంటి కథ చెప్తాను విను అని నారద మహర్షి చెప్పటం మొదలుపెట్టాడు. ఇక్కడ వీడియోని ఒక్క సెకండ్ పాజ్ చేసి ఒక్క లైక్ చేయండి. ఓం విష్ణవే నమః అని కామెంట్ చేయండి. మీరు ఇలా చేయటం వలన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వము పాంచాల దేశమున పురయసుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడు, మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన తర్వాత రాజయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. ఆ రాజుకి పూర్వజన్మ దోషము ఉండటం వలన అతను కొంతకాలమునకు సంపదను కోల్పోయాడు. ఆ రాజు దగ్గర చాలా గుర్రాలు, ఏనుగులు ఉండేవి. వాటి సంఖ్య కూడా చిన్నగా తగ్గిపోవటం మొదలైంది. ఆ రాజ్యమున కరువు ఏర్పడింది. ఈ విధంగా రాజు రాజ్యము బలహీనములై ఏనుగు మృంగిన వెలగపండు వలె సారవిహీనములైంది. రాజ్యం యొక్క బలహీనత తెలిసిన రాజు శత్రువులందరూ కూడా కలిసి రాజ్యంపై దండెత్తి వచ్చారు. ఆ యుద్ధములో రాజు ఓడిపోయాడు. దానితో రాజు భార్యయగు సిఖినితో కలిసి పర్వత గుహలో దాక్కున్నాడు. ఆ గుహలోనే 53 సంవత్సరములు కాలము గడిపాడు. ఆ రాజు తనలో తాను ఇలా బాధపడుతున్నాడు. నేను ఉత్తమ వంశమున జన్మించి తిని, మంచి పనులు చేసి తిని, పెద్దలను గౌరవించి తిని, జ్ఞానవంతుడను, దైవభక్తి, ఇంద్రియ జయము కలవాడను. నా వారును నా వలను సద్గుణవంతులు. నేనేమి పాపము చేసి తిని నాకు ఎన్ని కష్టములు కలిగినవి? నేను ఇట్లా అడవిలో ఎంతకాలం ఉండవలయ్యనో కదా అని విచారించి తన గురువులకు యాజుడు ఉపయాజకుడను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగానే రాజు వద్దకు వచ్చారు. రాజు వారిద్దరికి నమస్కరించి యథాశక్తిగా ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులు గావించి దీనుడై వారి పాదముల యందు పడి, నాకు ఈ స్థితి ఎలా వచ్చెను? నాకు తరుణోపాయమును చెప్పమని వారిని ప్రార్థించాడు. వారు రాజును పైకి లేవదీసి రాజు మనోవిచారమును గ్రహించి క్షణకాలము ధ్యానమగ్నులై ఇట్లనిరి. రాజా, నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత 10 జన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతకుడవు. నీ యందు ధర్మ ప్రవృత్తి కొంచెమైననూ లేదు. సద్గుణములు అసలే లేవు. శ్రీహరికి నమస్కారం చేయలేదు, శ్రీహరిని కీర్తింపలేదు, శ్రీహరి కథలను వినలేదు. గత జన్మలో నీవు సహ్యపర్వతమున కిరాతుడువై ఉన్నావు. అందరినీ బాధిస్తూ బాటసారులను దోచుకుంటూ నీచమైన జీవితమును గడుపుచుంటివి. నీ పేరు వింటేనే గౌడ దేశమునున్నవారు భయపడేవారు. అంత కిరాతకముగా ఉండేవాడివి. ఈ విధముగా 5 సంవత్సరములు గడిచినవి. చిన్నపిల్లలను, మృగములను, పక్షులను, బాటసారులను చంపుటచే నీకు సంతానము లేదు. నీకు ఈ జన్మయందు సంతానము లేకపోవుటను నీ పూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవ్వరూ అప్పుడు లేరు. అందరినీ పీడించుట చేతను, దానమన్నది లేకపోవుట చేతను నీవు దరిద్రుడివిగా ఉంటివి. అప్పుడు అందరినీ భయపెట్టుటచే నీకిప్పుడు ఈ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నీవు ఇప్పుడు నీ రాజ్యము శత్రువుల ఆధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును చెప్తాము వినుము. నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడువై గత జన్మలో ఉండగా ధనవంతులకు 2 వైశ్యులు నీవున్న అడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డుగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. 2వ వైశ్యుని చంపబోతివి. అతడు భయపడి ధనమును ఒక పొదంలో దాచి ప్రాణరక్షణకై పారిపోయెను. అక్కడికి దగ్గరలో కర్షణుడను ముని దానిని చూచెను. ఆ ముని కూడా నీకు భయపడి ఆ అడవిలో పరిగెత్తుచు ఎండకు దప్పికకు అలిసి మూర్ఛిల్లెను. నీవు ఆ మునిని దగ్గరకు వెళ్ళి అతని ముఖముపై నీటిని చల్లి ఆకులతో విసిరి వానికి సేవ చేసి వానిని సేద తీర్చితివి. ముని తేరుకున్న తర్వాత నీవు మునితో, నీకు నా వలన భయము లేదు. నిన్ను చంపితే నాకేం వస్తుంది? కానీ పారిపోయిన వైశ్యుడు ధనమును ఎక్కడ దాచాడో చెప్పుము, నిన్ను విడిచెదను.
చెప్పనిచో నిన్ను చంపెదను అని మునిని బెదిరించితివి. దానితో ఆ ముని భయపడి ప్రాణరక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదను చూపించాడు. అప్పుడు నీవు ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితివి. దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసుకొని వెళ్ళు. రాజభటులు నాకై రావచ్చును, కావున నేను నీ వెంబడి వచ్చి మార్గమును చూపించలేనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము, చల్లని గాలి వీచునని ఆ మునికి మోదుగా ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాక్కుంటివి. నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచ్చటనున్నదో తెలుసుకొనుటకై ఆ మునికి సేవలు చేయుట వలన ఆ మునిని అడవి నుండి పోవు మార్గమును జలాశయ మార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖ మాసమగుటచే నీవు తెలియక చేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజవంశమున జన్మించితివి. నీవు నీ రాజ్యమునకు పూర్వపు సంపదలను వైభవములను కావాలి అనుకుంటే వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖ మాసము. నీవు వైశాఖ శుద్ధ తదియ యందు ఒకసారి ఈనిన ఆవును దూడతో పాటు ఆవుని దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగు దానమిచ్చినా నీకు రాజ్యము చేకూరును. ప్రాతకాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికీ సుఖమును కలిగింపుము. నీవు భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములను చేయుము. లోకములన్నీయూ నీకు వశములగును. నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని గురువులిద్దరూ రాజునకు వైశాఖ వ్రత విధానము చెప్పి తమ నివాసములకు మరలిపోయరే. రాజు గురువుగారు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించను. యథాశక్తి దానములను చేసను. వైశాఖ వ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరూ మరలా అతని వద్దకు వచ్చిరి. వారందరితో కలిసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయ వలన రాజు చేతిలో శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగా తన రాజ్యమును తిరిగి పొందెను. పోగొట్టుకొని సంపదల కంటే అధికమగు సర్వసంపదలను పొందెను. వైశాఖ వ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై రాజు రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగా ఉండెను. రాజుకి దృష్టికీర్తి, దృష్టకేతువు, దృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను 5 పుత్రులు కలిగిరి. వీరు కుమారస్వామి అంతటి సమర్థత కలిగిరి. ప్రజలందరూ వైశాఖ మాస వ్రత మహిమ వలన రాజును అనుసరిస్తూ ఉన్నారు. రాజుకి రాజ్య వైభవము సంతానము కలిగెను. భక్తి శ్రద్ధలతో వైశాఖ వ్రతము ఆచరించి యథాశక్తి దాన ధర్మములను చేయుచుండెను. అలా కొన్ని సంవత్సరాలు గడిచినా ఆ రాజుకి భక్తి మాత్రం తగ్గలేదు. ఆ రాజునకు గల నిశ్చల భక్తికి సంతసించిన శ్రీహరి రాజుకి వైశాఖ శుద్ధ తృతీయ అంటే అక్షయ తృతీయ నాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యను. చతుర్బాహులయందు శంఖచక్ర గద ఖడ్గములను ధరించి పీతాంబరధారి అయి వనమాల విభూషితుడై లక్ష్మీదేవితో గరుడాది పరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని చూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసుకొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. కనులు తెరిచి ఆనంద పరవశుడై గగురు పొడిచిన శరీరముతో గద్గద స్వరముతో శ్రీహరిని చూచుచూ ప్రభు భక్తితో ఆనంద పరవశుడై శ్రీహరిని స్తుతించెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ కథను విన్నా చదివినా జన్మల పాపాలు తొలగిపోతాయి అని నారద మహర్షి అంబరీషునితో పలికెను. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.